హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు కాకరకాయ టమాటో వేసుకొని కర్రీ చేసుకుంటామండి. ఇది చేదే ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా కాకరకాయలు తీసుకొని మంచిగా పైనంతా ఇది పొట్టు తీసేసామండి. పైన గరుకులుగా ఉంటుంది కదా, అదంతా తీసేయాలి. ఇట్లా తీసి పక్కన పెట్టేసాము. ఇప్పుడు కాకరకాయలు మంచిగా సన్నగా కట్ చేసుకున్నాము. రెండు భాగాలుగా చేసుకున్నానండి. ఒక్కొక్క కాయని తీసుకొని సగంగా కట్ చేసి వాటిని పీసులు చేసుకున్నాను. అందులోకి ఉప్పు వేసుకుంటాము. కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా ఇట్లనే కలిపి బాగా చేత్తో పక్కన పెట్టామంటే అందులో నీళ్ళు వస్తాయండి. ఆ చేదు నీళ్ళన్నీ బయట వెళ్ళిపోతాయి. బాగా ఇట్లా బయట వచ్చినాయంటే మనం కర్రీ చేసుకుంటాం ఈరోజు. ఆ ఉప్పు అంతా అన్నిటికీ కలిసేలాగా కలిపి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటాము. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఎర్రగడ్డలు, ఒక 2 ఎర్రగడ్డలు కట్ చేసి వేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మూత పెట్టి కొంచెంసేపు ఫ్రై చేసుకున్నా అంటే బాగా ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటాం. ఇది కానీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు, ఒక 3 టమాటాలు, నాటు టమాటాలు అండి, పులుపు ఉంటాయి. వీటిని తీసి మంచిగా ఇట్లా కట్ చేసి వేసుకున్నాము. ఇవి కానీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. మన కాకరకాయలు కానీ బాగా ఇట్లా నీళ్ళు వదిలినాయండి. వీటిని పిండి ఒక ప్లేట్లోకి పెట్టుకుంటాము. ఈ నీళ్ళు వస్తున్నాయి చూడండి, ఇది ఇట్లా మాదిరి బాగా ఒక 1/2 అవర్ ఇట్లా పెట్టేసామంటే నీళ్ళు ఇట్లా వస్తాయి. వాటిని పిండి ప్లేట్లో పెట్టేసుకోవాలి. టమాటా కానీ బాగా ఉడికింది చూడండి. మంచిగా మ్యాష్ అయ్యేలాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పిండించుకున్న కాకరకాయలు వేసేసుకుంటాం. వేసుకొని ఒక్కసారి ఇట్లా కలుపుకోవాలి. ఈ కర్రీకి వాటర్ ఏమి యూస్ చేయడం లేదండి. అవే కాకరకాయల నుండి ఇప్పుడు నీళ్ళు వచ్చి బాగా ఉడుకుతుంది. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. చూడండి అన్ని నీళ్ళు వచ్చినాయో. ఆ కాకరకాయ, టమాటాలు అన్నీ కలిసినప్పుడు ఇట్లా నీళ్ళు బాగా వచ్చి మంచిగా ఉడుకుతుందండి కాకరకాయ. ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకుంటాము కారానికి సరిపడా. ధనియాల పొడి 1.5 స్పూన్ వేసానండి. ఇది ఒకసారి బాగా కలుపుకుంటాము. బాగా ఇట్లా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుంటామండి. ఒక 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికింది. కాకరకాయ కానీ బాగా ఉడికిందండి. ఇప్పుడు ఫైనల్గా ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకుంటాము. మనం ఆల్రెడీ కాకరకాయలో వేసున్నాము. ఒక్కసారి ఉప్పు చూసుకొని మనకి ఎంత కావాలనో అంత వేసుకోవాలి. బాగా ఉడికింది చూడండి. మనకు ఉడకలేదనిపిస్తే మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇట్లే ఉడికించుకోవాలి.
ఇట్లా మనం కాకరకాయని తుంచినామంటే బాగా గెరిటితో తునిగిపోయిందంటే మనకు ఉడికినట్లండి. లేకపోతే ఒకటి నోట్లో కానీ వేసుకొని టేస్ట్ చూడొచ్చు ఉడికిందా లేదా అని. వేడివేడిగా కాకరకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది నేను ఈరోజైతే అన్నంలోకి తింటున్నాను. చాలా బాగుంటుంది. ఇది మీరు ట్రై చేసి చూడండి. చేదే అసలు ఉండదండి, కమ్మగా ఉంటుంది. ఆ టమాటాలు పులుపు అదంతా కలిసి ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఇది చపాతీకి జొన్న రొట్టెకైనా తినచ్చండి. ఇప్పుడు కొంచెం కాకరకాయ వేసుకొని అన్నంలో కలుపుకొని తింటున్నాను. చాలా చాలా బాగుంటుందండి. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఈ కాకరకాయ టమాటా కర్రీతో ఎంజాయ్ చేస్తానండి. చూడండి ఎంత బాగా కాకరకాయ ఉడికింది. మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్.